So once again, good evening all, and good morning, Ram. I are from other states. I hope. So I need to be wishing for all the members for good morning, good evening, good afternoon, right? And welcome once again for SAM Technologies, right? So basically, it's located in High Tech City. We have branches from the Amirpet and High Tech City, and soon we are starting with a KPHP also from Hyderabad location, right? So along with that. And you already know about myself. So I'm Girinath, total 8 years of experience. So both implementation and supports and rollouts and enhancements. So we have a different types of phases, right, in the market. Once you are joining as a functional consultant in the IT market, we have a different phases are there. Right, either you can join as an implementation consultant or support consultant, maybe rollouts and enhancements also, right, in the market. So I've worked on all these phases, right, in my throughout experiences 8 years. Okay, and worked with all the countries like US, UK, Japan, China, Korea. It's all about a common introduction for every demos, and worked with multiple companies like PwC, Infosys, Clovers, the top companies, and freelancing. There is a lot of um companies are there currently where I'm working freelancing related. And today's the complete demo is on supply chain management. What is supply chain management? చాలా మందికి డౌట్ ఉంటుంది. వాట్ ఈస్ సప్లై చైన్ మేనేజ్మెంట్, రైట్? ఒకవేళ తెలుగులో మనకు బెస్ట్ రియల్ టైమ్ స్టోరీస్ ఉంటే దెన్ ఎలా మనం ఇంకా బాగా కోరిలేట్ చేసుకొని ఇంగ్లీష్లో కూడా మనం ఫోకస్ చేయొచ్చు, రైట్? ఆబ్వియస్లీ ఇన్ ద వర్క్ నేచర్లో మనము 100% ఇంగ్లీష్లోనే మనం వెళ్ళాలి. బట్ సో బిఫోర్ దట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండింగ్, రైట్? కాన్సెప్ట్ని ఎంత క్లియర్గా అర్థం చేసుకుంటామో కమ్యూనికేషన్స్లలో మనం ఏ లాంగ్వేజ్లో అయినా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ వీ ఆల్రెడీ నో అబౌట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, రైట్? The timings are very clear, 8 to 9. It's completely the session is on English, right? So 9 to 9:30 it is a Telugu session. తెలుగు సెషన్ వాట్ ఎవర్ ది, ఇప్పుడు 8 to 9 మనం ఏదైతే సెషన్ చెప్తామో అదే సెషన్ 9 to 9:30 కూడా మళ్ళీ తెలుగులో ఉంటుంది. దట్స్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఫర్ దిస్ బ్యాచ్, రైట్? ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, కొంతమంది ఆల్రెడీ మన బ్యాచ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి 8 to 9 ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 సెషన్స్ అయిపోయినాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ట్రా అవర్ తీసుకొని మీకు చెప్తాను. 7 to 8 అట్లా సెషన్ తీసుకొని వాటిని కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, సో 8 to 9 ఇంగ్లీష్ సెషన్ కంప్లీట్ ఆన్ ఇంగ్లీష్, రైట్? సో 9 to 9:30 ఫుల్ రియలిస్టిక్ స్టోరీస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద. దెన్ అదే అప్లికేషన్స్లలో మనకి ఏ విధంగా నావిగేషన్స్ని మనం సెటప్ చేయాలి, వాట్ ఈస్ ద టాస్క్, ఆ టాస్క్ నావిగేషన్ ఏంటి. ఇట్స్ కంప్లీట్లీ తెలుగు సెషన్ ఫర్ హాఫ్ అన్ అవర్, నాట్ 1 hour, హాఫ్ అన్ అవర్, రైట్? సో రియలిస్టిక్ స్టోరీస్లలో వీ కెన్ అండర్స్టాండింగ్ దిస్, రైట్? సో ఈ డెమోలో ఎస్పెషల్లీ మనం ఒరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి, రైట్, సో తెలుసుకుంటూ దాంతోపాటు SCM అనేది బేసిక్ SCM. We already know that many people are experienced persons in this application, right? What is SCM? What is supply chain management? What is ERP application? So what is the current ERP application which is highly demanded, right? So how many ERP applications are there? Why Oracle is one of the top trending ERP application, right? So who is eligible for this training program? What is the salary ranges? Is there any AI impact is there? బేసికలీ మనం ఇక్కడే సఫర్ అవుతున్నది. ఏ ఇంపాక్ట్ వస్తే జాబ్స్ అన్ని పోతాయి కదా. సో నేను అందుకే చాలా వీడియోస్లలో ఎడ్యుకేట్ చేస్తుంటే ఏ వచ్చి జాబ్స్ అన్ని పోయినప్పుడు ఇంకా పిల్లలకి మనం బీటెక్లు చదివించి వేస్ట్ కదా, రైట్? సో అన్ని జాబ్స్ పోతున్నప్పుడు ఇంకా బీటెక్లు అనేటివి ఇట్స్ నాట్ ఏ రైట్, సో రియలిస్టిక్. ఓకే, ఆల్రెడీ బీటెక్ చేసి బయట ఉన్న వాళ్ళకి జాబులు లేనప్పుడు ఇంకా బీటెక్ చేసి బయటకు వచ్చేటటువంటి వాళ్ళకి ఎక్కడి నుండి జాబ్స్ వస్తాయి? ఏ అనేది ఇట్స్ ఏ సపోర్టివ్ మెకానిజం విచ్ యు ఆల్రెడీ వర్కింగ్, రైట్? మనం ఏదైతే పని చేస్తున్నాం దానికి సపోర్టివ్ మెకానిజం అంతే. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా మనం రియలిస్టిక్గా, రైట్? సో కంప్లీట్ ఐటీ మార్కెట్లో ఏ విధంగా ఈ ఒరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ జరుగుతాయి, రైట్? సో బిజినెస్ ఏ విధంగా ఈ అప్లికేషన్ని యూజ్ చేస్తారు, కంప్లీట్గా ఇట్స్ ఆన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్.
ఓకే, నౌ లెట్స్ కమింగ్ టు ది నెక్స్ట్ సినారియో. వి ఆల్రెడీ నో, రైట్? మనం ఆర్డర్ బుక్ చేస్తున్నట్లే ఒక ఆర్డర్ నెంబర్ వస్తుంది, ట్రాకింగ్ జరుగుతుంది, ఇంటికి డెలివరీ వస్తుంది. ఎంత సింపుల్ అయిపోయిందంటే బిజినెస్, జస్ట్ ఇలా ఆర్డర్ బుక్ చేస్తాం. ఆకలి అయితే జెప్టోలోకి వెళ్తాం, రైట్? జెప్టో కాదు, జొమాటో అండ్ స్విగ్గీ, రైట్? అవసరం ఉంటే బ్లింకిట్లోకి వెళ్తాం, ఎమర్జెన్సీ కావాలనుకుంటే, గ్రాసరీ కావాలంటే జెప్టోలోకి వెళ్తాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఇలాంటి బిజినెస్ ఆపరేషన్స్ చేసేటటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ, ఈ కామర్స్ బిజినెసెస్ కానీ చాలా ఉన్నాయి మార్కెట్లో. వి నో ఓన్లీ ఫర్ ఫెమిలియర్ థింగ్స్, రైట్? సారీ, ఇస్ దట్? No, it is already recorded in my system, Dhanush. Don't worry. I'll share you on this. Okay. Now, సరే సార్. so you are Telugu, right, Dhanush? ఎస్ సార్. Okay, no problem. సో మనకి మెకానిజం అర్థం కావాలి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఒక ఐటమ్, రైట్? సో వేర్ హౌస్కి వచ్చి, వేర్ హౌస్ నుండి కస్టమర్కి వెళ్ళేటటువంటి ప్రాసెస్నే మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. యు ఆర్ ద కస్టమర్, రైట్? నీకేమి ఆర్డర్ బుక్ చేసుకున్నావు, మొబైల్ని ఆర్డర్ బుక్ చేస్తున్నట్లే అమెజాన్ వేర్ హౌస్ వాళ్ళు ఆర్డర్ని పిక్ చేసుకొని నీ ఇంటికి డెలివరీ చేస్తారు, రైట్? సో ఇక్కడ కస్టమర్ అనేటటువంటిది సేల్స్ ఆర్డర్ అవుతుంది, రైట్? సో ఒక మొబైల్ అనేటటువంటిది ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ని స్టోర్ చేసినటువంటి దాన్ని వేర్ హౌస్ అంటాం, ఇన్వెంటరీ అంటాం. దెన్ ఒకవేళ ఆ ఐటమ్ అమెజాన్లో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ప్రొక్యూర్ చేస్తారు, దాన్ని పర్చేజ్. సింపుల్ వేలో మనకి కంప్లీట్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ నడుస్తాయి. మనం ఎప్పుడైనా ఆలోచించాల్సినటువంటిది క్లారిటీగా హౌ ద లాజిస్టిక్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఫ్రమ్ ది ఆర్డర్ టు క్యాష్, ఫ్రమ్ ది ప్రొక్యూర్ టు పేమెంట్, ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఇన్వెంటరీ టు అనదర్ ఇన్వెంటరీ. సో ఈ ప్రాసెస్ని, మెకానిజంని అర్థం చేసుకున్నామంటే వన్ ఆఫ్ ది టాప్ డిమాండెడ్ ఇప్పుడున్నటువంటి. సో వీటిని ఏఐ కాదు కదా, ఏమొచ్చినా కూడా ఏం డిస్టర్బ్ చేయలేవు. ఇప్పుడు ఒక స్విగ్గీలో ఒక ఆర్డర్ బుక్ చేయాలనుకుంటే ఏఐతో నీకేం పని ఉంటుంది? స్విగ్గీలో కస్టమర్కి ఏం పని ఉంటుంది ఏఐ ద్వారా, రైట్? దాంట్లో కాన్ఫిగరింగ్ చేసేటటువంటి ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏఐ వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది? జీరో ఇంపాక్ట్. లీవ్ ఇట్. ఏ ఇంపాక్ట్ అనేది జీరో, రైట్? సో ఈ లాజిస్టిక్ ఆపరేషన్స్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకుంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ ఉండి, రైట్, మార్కెటింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ఆపరేషన్స్లలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఏదైనా అదర్ ఈఆర్పి అప్లికేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, దే కెన్ అండర్స్టాండింగ్ వెరీ ఈజీ. ఈ మెకానిజాన్ని అర్థం చేసుకుంటే ఇవాళ జెప్టో కానీ, జొమాటో కానీ, బ్లింకిట్ కానీ, ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళు, రైట్, ఆలోచనలో పుట్టినటువంటి బిజినెస్లు ఇవన్నీ కూడా. అరే నేను కూర్చొని ఇప్పుడు నాకు ఒక ఐటమ్ తినాలనిపిస్తుంది, ఒకవేళ ఎవరైనా వచ్చి ఇచ్చిపోతే బాగుంటుంది, లేదు నా మొబైల్లో నేను ఆర్డర్ పెట్టుకుంటే ఆ హోటల్ వాళ్ళు ఇచ్చిపోతే బాగుంటుంది, లేదు ఆ హోటల్ వాళ్ళకి ఇచ్చేటటువంటి మ్యాన్ పవర్ లేకపోతే ఎవరినైనా కూడా మనం హైర్ చేసుకొని, రైట్, ఒక ఏజెన్సీ ద్వారా దాన్ని డెలివరీ చేసి మనకు వస్తే ఆ ఐటమ్ బాగుంటుంది అనేటటువంటి ఇలాంటి కొన్ని స్టోరీస్ ద్వారా వచ్చినటువంటివి ఇలాంటి బిజినెస్లన్నీ కూడా. ఒక కామన్ మ్యాన్ ఇంత పెద్ద వ్యవస్థల్ని డెవలప్ చేస్తున్నప్పుడు యాజ్ ఎంబీఏ క్యాండిడేట్ ఆర్ ఎంటెక్ క్యాండిడేట్ ఆర్ బీటెక్ క్యాండిడేట్ ఆర్ బీబీఏ, బీకామ్, బీఎస్సీ, రైట్? సో మనము జస్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లలో వర్క్ చేయడానికి మనకి కావలసినటువంటి స్కిల్స్ ఏంటో మనం తెలుసుకుంటే 100% వీఆర్ సక్సెస్ఫుల్ ఆన్ దిస్. ఈ బిజినెస్ ఆపరేషన్స్ ఏంటి, ఎలా నడుస్తున్నాయి, వాళ్ళు క్లిక్ చేస్తున్నట్లే ఆర్డర్ ఎలా బుక్ చేసుకుంటున్నాం, రైట్? ఆర్డర్ బుక్ చేస్తున్నట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు తెలుస్తున్నట్లే దాన్ని ఎలా పిక్ చేసుకుంటున్నారు, ఎలా డెలివర్ చేస్తున్నారు, ఈ మెకానిజం అంతా కూడా మనం తెలుసుకుంటే దెన్ వీఆర్ 100% ఫైన్ విత్ సప్లై చైన్ మేనేజ్మెంట్. రియల్ టైంలో ఎలా ఉంటుందంటే పక్కా స్టోరీస్ ఉంటాయి, బిజినెస్ స్టోరీస్ ఉంటాయి, ప్రతి స్టోరీ వెనకాల జరిగే ప్రాసెస్ ఉంటుంది, రైట్? ఒక ఐటమ్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ట్రాకింగ్ కంప్లీట్గా మనం రియల్ టైం బిజినెస్ స్టోరీస్లలో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని ఒరాకిల్ అప్లికేషన్లో ఎలా జరుగుతుందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కానీ లేకపోతే ఇవాళ
అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏ ఈ కామర్స్ కానీ ఏ బిజినెస్ కూడా 100% ఫెయిల్ అయిపోతుంది. మీరు కాల్చుంటే చూడండి, ఎక్కడైనా ఏ హిస్టారికల్ డేటా అయినా మీరు ఒకసారి సోర్స్ ఆఫ్ హిస్టారికల్ డేటాని సెర్చ్ చేయండి. ఇఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, డెలివరీస్ డిలే అవుతాయి, రైట్, ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ డిలే అవుతుంది, షిప్పింగ్ డిలే అవుతుంది, రైట్, పికింగ్ డిలే అవుతుంది, కస్టమర్ ఫీడ్బ్యాక్లు నెగిటివ్ వచ్చేస్తాయి, ఇంకా అయిపోయాయి, బిజినెస్ కొలాప్స్. అందుకే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ మీద కొన్ని క్రోర్స్ ఖర్చు పెడతాయి బిజినెస్లు ఈ అప్లికేషన్ని పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి. ఆ రెడీ చేసేటటువంటి ప్రాసెస్సే మంది. అందుకే సప్లై చైన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్కి నిన్న కూడా నాకు ఒక ఆఫర్, జస్ట్ నేను అప్లై చేయలే 40 lakhs సిటీస్, రైట్. సో మనకి ఎక్కడ ల్యాగ్ ఏర్పడుతుంది అంటే వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండింగ్ ద కంప్లీట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. సింపుల్, ప్రతి మాడ్యూల్లోనూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మైండ్లో పెట్టుకొని మనం అర్థం చేసుకున్నామంటే ఈజీగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ అర్థం అయితే ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఎనీ లాంగ్వేజ్ రియల్ టైమ్గా జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరాకిల్ కంపెనీలకు జాయిన్ అయితే, నేను ఆల్రెడీ అరాకిల్లో చేశాను, జాయిన్ అయితే తమిళ వాళ్ళు తమిళ మాట్లాడుకుంటారు, తెలుగు వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఉంటే తెలుగు మాట్లాడుకుంటారు, సో నార్త్ ఇండియన్స్ ఉంటే హిందీ మాట్లాడుకుంటారు. ఎవరు ఇంగ్లీష్ మాట్లాడేదాడా? ఓన్లీ క్లయింట్తో జరిగేటటువంటి మీటింగ్స్లలో మనం ఇంగ్లీష్, లేదా స్టాండప్ మీటింగ్లలో ఇంగ్లీష్, రైట్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే నీ 8 hours ఆఫ్ వర్క్లో 1 hour 1.5 hour మాత్రమే వీఆర్ యూజింగ్ ఫర్ ఇంగ్లీష్. రిమైనింగ్ అంతా కూడా మన కాన్సెప్ట్ నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటే అప్లికేషన్ మీద 100% వర్క్ చేయొచ్చు, రైట్. ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ నాట్ ఏ ప్రాబ్లం, రైట్. కొంచెం ఫాస్ట్ అప్ అయిపోయిన ఉంటే మన కథ. ఓకే, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ సినారియో. What is supply chain management? Supply chain management is a mechanism where we can order, right? సో ఇక్కడ ఆర్డర్ చేస్తే అది స్టాక్ నుండి ఎలా పిక్ చేసుకొని డెలివరీస్ వస్తాయో ఈ కంప్లీట్ ప్రాసెస్ మెకానిజంనే మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. మీకు రియల్ టైమ్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క సినారియో గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని చూడండి, మొత్తం కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్. ఒక ఆర్డర్ కస్టమర్ ఎలా ప్లేస్ చేస్తాడు, ప్లేస్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటే పేమెంట్ ఎలా జరుగుతుంది, రైట్. ఆర్డర్ చేసినటువంటి ఐటమ్ వేర్ హౌస్లోకి వెళ్తుంది, వేర్ హౌస్ నుండి అక్కడ ఎంప్లాయీస్ పిక్ చేసుకుంటారు, పిక్ చేసుకొని దానికి లేబుల్ కానీ స్టిక్కరింగ్ కానీ వేసి బాక్స్లో ఫిల్ చేసి అక్కడి నుండి షిప్మెంట్కి పంపిస్తే, షిప్మెంట్ ఏం చేస్తుంది, ట్రాకింగ్ రూల్స్ ఉంటాయి కదా, మనం డిటిహెచ్ఎల్ కానీ డిహెచ్ఎల్లో కానీ ఏదైనా బుక్ చేస్తే ఓ నెంబర్ ఇస్తాడు, వేవ్ బిల్ నెంబర్, సేమ్ నెంబర్ నీకు వస్తుంది. దాన్ని బట్టి నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు నీ ఆర్డర్ ఎక్కడ వస్తుందో అని. మనకి ఎందుకు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వస్తే వెంటనే నావిగేషన్ వస్తుంది, ఎక్కడ వస్తున్నాడు ఆ డెలివరీ పర్సన్ అని, రైట్. సో దెర్ ఈస్ సంథింగ్ ట్రాకింగ్ మెకానిజం. లాస్ట్కి మన ఇంటికి వస్తానంటే మన కారిడార్లో ఇంటి చూస్తూ ఉంటాం, మంచి ఆకలిలో ఉన్నప్పుడు స్విగ్గీ ఆన్ టైం వచ్చిందంటే పైన కారిడార్లో ఇంటి చూస్తే అబ్బా వచ్చిండ్రా ఫుల్, రైట్. సో దట్ ఈస్ వాట్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆన్ టైం వచ్చిందనుకో కస్టమర్ హైలీ సాటిస్ఫైడ్ అవుతాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఒకవేళ బాగాలేదనుకో రిటర్న్ కొడతాడు. ఎలా రిటర్న్ కొట్టాలంటే మనకు రిటర్న్స్ మీద చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రైట్. సో రిటర్న్స్ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతాయి ఒకవేళ సాటిస్ఫై కాకపోతే, వీ ఆల్రెడీ నో అబౌట్ దట్, రైట్. దిస్ ఈస్ అ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఎయిదర్ ఇట్ ఈస్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ బిజినెస్. ద ప్రాసెస్ ఈజ్ కామన్. స్టాక్ ఉంటేనే ఆర్డర్ బుక్ అవుతుంది, రైట్. ఆర్డర్ బుక్ అయిన తర్వాత వేర్ హౌస్లో ఎంప్లాయీస్ పిక్ చేసుకుంటారు, పిక్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేస్తారు, షిప్పింగ్ పంపిస్తారు, షిప్పింగ్ ఏదైనా ట్రక్లో కానీ ట్రైన్లో కానీ ఎయిర్పోర్ట్ ద్వారా కానీ వాళ్ళు షిప్ చేసేస్తున్నట్లే ఇంటికి డెలివరీ అవుతుంది. ఈ మెకానిజం అంతా కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ మెకానిజం, రైట్. సో దెన్ వాట్ ఈజ్ ఈఆర్పి అప్లికేషన్? ఇప్పుడు ఈ మెకానిజం అనేది మనకు తెలుసు, ఇలా జరుగుతుంది, ఇక్కడ పిక్ చేసుకుంటారు, ఇదంతా కూడా ఫిజికల్ రిలేటెడ్, రైట్, ఫిజికల్ రిలేటెడ్. మరి దీన్ని మెయింటైన్ చేసేదానికి ఒక అప్లికేషన్ కావాలి మనకు. ఆ అప్లికేషనే ఈఆర్పి అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. అంటే ఒక ఎంటర్ప్రైజ్ని తన యొక్క ప్లానింగ్ ఆఫ్ బిజినెస్ని మెయింటైన్ చేయడానికి ఒక ఈఆర్పి అప్లికేషన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రావెలింగ్ చేయాలి హైదరాబాద్ టు బెంగళూరు, ఏం చేస్తావు? బై వాక్, బై బస్ ఆర్ బై ట్రైన్ ఆర్ బై ఫ్లైట్. దెర్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్, రైట్. సేమ్ వే ఒక బిజినెస్ తన బిజినెస్ ఆపరేషన్స్ని
మెయింటైన్ చేయడానికి, అంటే సేల్స్ని బుక్ చేయడానికి, ఇన్వెంటరీలో రిసీవ్ చేసుకోవడానికి, ఇన్వెంటరీలో షిప్పింగ్ చేయడానికి, రైట్, ప్రొక్యూర్మెంట్లో పర్చేజ్ చేయడానికి, వీటన్నిటికీ ఒక ఈఆర్పి అప్లికేషన్ వాడతాడు. సో ఈ ఈఆర్పి అప్లికేషన్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. రైట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్స్, ఇవి ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్స్లలో ఇన్వెంటరీ రిలేటెడ్, ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్, కాస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రిలేటెడ్, రైట్, నెంబర్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్ నడుస్తాయి. ఈఆర్పి అప్లికేషన్ అనేది ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది మోడర్న్ బిజినెస్. ఇంతకుముందు మనము ఏదైనా ఆర్డర్ బుక్ చేస్తే ఎక్సెల్ సీట్లో ఎంటర్ చేస్తాండ్రి, ఆ స్టాక్ 100 ఉంది, ఓకే, 20 స్టాక్ కస్టమర్కి పంపించాం, ఓకే, ఇంకెంత ఉంటుంది, 80 స్టాక్, బ్యాలెన్స్ 80, బ్యాలెన్స్ కింద 80. ఇప్పుడు అది కాదు, సిస్టమ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నుండి స్టాక్ అయిపోతున్నట్లే సిస్టమే ఇండికేట్ చేస్తుంది, సో అండ్ సో ఐటమ్ ఆల్రెడీ లేదు, కొద్దిగా ఇది డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొక్యూర్ చేయండి సప్లయర్స్ దగ్గర నుండి. సో ఇంత అద్భుతమైనటువంటి ట్రాకింగ్ ఉండడం వల్లే ఇవాళ ఆన్ టైం డెలివరీస్, ఆన్ టైం షిప్పింగ్స్, ఆన్ టైం సాటిస్ఫాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈ మార్కెట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ నడిపించే ఈఆర్పి అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈఆర్పి అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి బిజినెస్ చాలా రీసెర్చ్ చేస్తాడు, మార్కెట్ని బ్లైండ్గా తీసుకోడు, ఇప్పుడు చాలా రీసెర్చ్ చేస్తాడు. నాకు గేర్ల కారు, నాకు గేర్లు వేసి క్లచ్లు దొక్కి నడిపేది నాకు ఇష్టం ఉండదు. వెంటనే నేనేం చేస్తాను, గేర్లెస్ కార్, ఆటోమేటిక్, ఎందుకంటే నా నా ఇంట్రెస్ట్ అది. కొంతమందికి గేర్లు అనేటివి చాలా ఇంట్రెస్ట్, రైట్. అలానే వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు ఏ అప్లికేషన్, ఏ టెక్నాలజీ సూట్ అవుతుంది అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే బిజినెస్ ఏం చేస్తాడు, ఈఆర్పి అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఏవేవి, SAP, Oracle, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇన్ఫోర్, రైట్, సేల్స్ ఫోర్స్, ఓకే, ఇవన్నీ టాప్ ట్రెండింగ్ ఈఆర్పి అప్లికేషన్స్, రైట్. ఈ ఈఆర్పి అప్లికేషన్స్లో తనకి ఆర్డర్ మేనేజ్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. ఒక అప్లికేషన్ ఏది బెస్ట్ అప్లికేషన్ మార్కెట్లో, ఎవరు మంచి ఆఫర్ ఇస్తున్నారు, ఎవరు కస్టమైజేషన్స్లలో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎవరు కస్టమర్ సపోర్ట్ ఇస్తారు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక ఈఆర్పి అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్, రైట్, ఏదైనా, రైట్. సో నెంబర్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్లలో, రైట్, సో మరి మనం ఎస్పెషలీ ట్రైన్ అయ్యేది అరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద. వై అరాకిల్ ఈజ్ అ ట్రెండింగ్ అంటే సింపుల్ సింపుల్ సింపుల్. అరాకిల్ ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా రెడ్వుడ్ పేజీలు తీసుకొచ్చింది, ఏ ఏజెంటిక్ తీసుకొచ్చింది, రైట్. నీకు ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి, రైట్, కస్టమర్కి ఏం కావాలో నెక్స్ట్ రిలీజ్లో మ్యాక్సిమం 80%, 70% న్యూ రిలీజ్లెస్లో తీసుకొని వచ్చేస్తుంది. కస్టమర్ అడిగినాడు, సార్ నేను సేల్స్ ఆర్డర్ బుక్ చేస్తున్నప్పుడు నాకు ఫలానా ఫీల్డ్ నాకు ఇక్కడ డిస్ప్లే కావట్లేదు, ఈ ఫీల్డ్ డిస్ప్లే కావాలి నాకు అన్నాడు అనుకో, వెంటనే కస్టమర్ రిక్వెస్ట్ రైజ్ని బట్టి అరాకిల్ దాన్ని మోడర్నైజేషన్స్ కింద కస్టమైజ్ చేసి కస్టమర్కి సపోర్ట్ చేస్తుంది. అది ఆ ఒక్క కస్టమర్కే కాదు, అందరి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా మరి అదర్ ఈఆర్పి అప్లికేషన్లు చేయవంటే కొన్నిసార్లు వాటిలలో కస్టమైజేషన్ సపోర్ట్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ కానీ ఒక్కొక్కసారి డిలే అవుతాయి. కొన్ని అప్లికేషన్స్లో అంత తొందరగా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, రైట్. దాంతోపాటు అరాకిల్ ఫ్యూజన్ చాలా స్ట్రాంగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. మీరు ఇన్వెంటరీ తీసుకోండి, ప్రొక్యూర్మెంట్ తీసుకోండి, ఆర్డర్ మేనేజ్మెంట్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా విజిబిలిటీ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. అంటే ఒక మెటీరియల్ ఇక్కడ నుండి షిప్మెంట్ అయిందనుకో వెంటనే అప్డేట్ అయిపోతుంది, రైట్. కొన్ని అప్లికేషన్స్లో అప్డేట్ అవ్వడానికి కొంచెం డిలే తీసుకుంటుంది, కొన్ని రూల్స్ అవన్నీ కూడా ఆ రూల్స్ని సాటిస్ఫైడ్, కండిషన్స్ అన్ని సాటిస్ఫైడ్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. బట్ అరాకిల్ ఫ్యూజన్ కంప్లీట్గా సప్లై చైన్ మేనేజ్మెంట్, డిమాండ్ రిలేటెడ్, ప్లానింగ్ రిలేటెడ్ వీటిలలో చాలా స్ట్రాంగెస్ట్. అండ్ కంప్లీట్గా ఇది క్లౌడ్ అప్లికేషన్ కాబట్టి బిజినెస్ ఎక్కడి నుండి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ అబౌట్ దట్.
దాంతోపాటు మల్టీ లాంగ్వేజెస్లలో ఈ అరాకిల్ అప్లికేషన్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వాళ్ళు మాకు ఈ నేటివ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ కావాలంటారు, వెంటనే వాళ్ళ లాంగ్వేజ్లో అరబ్ లాంగ్వేజ్లలో ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్. సో ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్కైనా కూడా ఇది అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. రైట్. దాంతో చాలా కంట్రీస్ కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్కి వాళ్ళు అప్లికేషన్ని వాడుకోవడానికి ఈ అరాకిల్ అప్లికేషన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఎస్పెషలీ అరాకిల్ అప్లికేషన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా. రైట్. సో కొన్ని ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఇంప్లిమెంట్ చేసి. ఓకే. క్లౌడ్ దాంతోపాటు యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి రైట్. సో ఎక్కువ మంది ఆ బ్రాండ్ కోసం చాలా కంపెనీస్ కూడా యుఎస్లో వీటినే ఇంప్లిమెంట్ చేస్తారు. అరాకిల్ ఈఆర్పి అప్లికేషన్ వాళ్ళ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో కానీ, ఫినాన్స్లో కానీ, హెచ్సిఎంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ. రైట్. సో కమింగ్ టు దిస్, దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్ ఆర్ యూజింగ్ దిస్ అరాకిల్ ఈఆర్పి అప్లికేషన్. ఓకే. నౌ సో మార్కెట్లో ఏ అప్డేట్ వచ్చినా కూడా తొందరగా అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే డేటా సెంటర్స్ పెడుతున్నారు, ఏఐ డేటా సెంటర్స్. దాంతోపాటు మళ్ళీ డౌట్ రావచ్చు మీకు, ఈ లే ఆఫ్స్ నడుస్తున్నాయి కదా, మళ్ళీ డేటా సెంటర్స్ పెట్టి అంటే లే ఆఫ్స్ ఎవరికి నేర్చాయి? ఎవరైతే ఓల్డ్ టెక్నాలజీల మీద వర్క్ అవుతూ ఇంకా అప్డేట్ చేసుకోకుండా రైట్ వాటిలలోనే ఉండి వాటిలలో ప్రొడక్షన్ లేక, ప్రొడక్టివిటీ లేక, ప్రాఫిట్ లేక ఉంటాయో వాటిలలో లే ఆఫ్స్ నడిచినాయి. క్లౌడ్ అప్లికేషన్ మీద ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. రైట్. దీంట్లో కూడా ఎవరికి జాబ్స్ క్లౌడ్లో కూడా అంటే ఎవరైతే సపోర్టివ్ వర్క్ చాలా లాంగ్ ఇయర్స్ నుండి చేస్తుంటారో, అంటే ఒక టికెట్ 2 టికెట్లే రోజు వస్తుంటాయి చూడు, సో అలాంటి వాళ్ళకి లే ఆఫ్స్ అడిగాయి, బట్ నాట్ ఆన్ ది బిగినర్స్, నాట్ ఆన్ ది ఇన్నోవేటర్స్. ఓకే. సో వై అరాకిల్ ఎస్సిఎం మాడ్యూల్స్, విచ్ ఏ మాడ్యూల్స్ మీద మనం ట్రైనింగ్ ఇస్తాం? వెరీ క్లియర్. ఇన్వెంటరీ, ప్రొక్యూర్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ కాస్టింగ్. ఇన్వెంటరీ అంటే వేర్ హౌస్. రైట్. ఎక్కడ మనం మెటీరియల్ రిసీవ్ చేసుకుంటాం, ఎక్కడ స్టాక్ని మెయింటైన్ చేస్తాం, ఎక్కడ స్టాక్ని మనం షిప్ చేస్తామో ఆ ప్రాంతాన్ని ఇన్వెంటరీ అంటాం, ఆ ప్లేస్ని. రైట్. సో ఇన్వెంటరీ. ప్రొక్యూర్మెంట్, పర్చేజింగ్. ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా ఎక్కడి నుండి తెచ్చుకుంటుంది బిజినెస్? పర్చేజ్ చేయాలి కదా సప్లయర్స్. రైట్. సో సప్లయర్స్ ప్రాసెస్, సప్లయర్స్ రిక్విజేషన్, సప్లయర్స్ నెగోషియేషన్స్, ఇదంతా కూడా రైట్ ప్రొక్యూర్మెంట్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్ రిలేటెడ్ ఫీచర్స్ కానీ, ఐఫోన్ రిలేటెడ్ స్పెసిఫికేషన్స్ కానీ, రైట్ కాన్ఫిగరేషన్స్ కానీ, ఇవన్నీ ఎక్కడ చేస్తాం? ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో చేస్తాం. రైట్. ఆర్డర్ మేనేజ్మెంట్, లాస్ట్ వన్ ఆఫ్ ది టాప్ డిమాండెడ్ ఇన్ ద మార్కెట్, ఆర్డర్ మేనేజ్మెంట్. ఒక ఆర్డర్ని కస్టమర్ ఎక్కడ బుక్ చేసుకుంటాడు, ఎలా డెలివర్ చేస్తారు? రైట్. సో ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్ టు డెలివరీ, కస్టమర్స్ ఆర్డర్ డెలివరీ. సో కస్టమర్ దగ్గర నుండి క్యాష్ కలెక్షన్ వరకు ఆర్డర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటుంది. సో ఈ ఆర్డర్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. సో విల్ డిస్కస్ ఆన్ దిస్. సో హియర్ కాస్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ డబల్ పడింది ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే. కాస్ట్ మేనేజ్మెంట్. కాస్ట్ మేనేజ్మెంట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. సో ఎక్కడ ఎంత కట్ అయింది, ఏ షిప్పింగ్ ఛార్జెస్ ఏంటి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏంటి, ఐటమ్ కాస్ట్ ఎంత, మనకు ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ కాస్ట్ మేనేజ్మెంట్లో నడుస్తుంది. ఓకే. సో మనం ఈ 5 మాడ్యూల్స్ మీద ట్రైనింగ్లో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బిజినెస్ సినారియోస్తో మనం సెషన్స్లలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఆఫ్టర్ దిస్ హూ ఈజ్ ఎలిజిబుల్? సింపుల్, మనకు చాలా డెమోస్లలో చెప్పాను, డిగ్రీ అయిపోయినటువంటి ఎవరైనా ఎలిజిబుల్. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫంక్షనల్, జీరో కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ కొన్ని మనకి చాట్ జీపీటీ రిలేటెడ్ నాలెడ్జ్, కోపైలట్ నాలెడ్జ్, ఆంథ్రోపిక్ నాలెడ్జ్, సమ్ ఏఐ రిలేటెడ్ టూల్స్ నాలెడ్జ్ అంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటాం. రైట్. సో డిగ్రీ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ. ఫ్రెషర్స్కైనా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెషర్స్ కూడా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ తెలుసు, ఎవరైనా నాన్ ఐటీలో వర్క్ చేస్తుంటారు, తక్కువ శాలరీస్ ఉంటాయి, మేము మైగ్రేట్ అవ్వాలనుకుంటే రైట్. సో మైగ్రేట్ అవ్వడానికి బెస్ట్ ఛాన్స్ ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎందుకంటే ఎలాంటి ప్రీ రిక్విజేషన్ క్వాలిటీస్ అవసరం లేదు మనకి. డిగ్రీ ఒకటి, ఆ డిగ్రీ పాస్ అయిండాలి, మళ్ళీ ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోయింది నేనేమన్నా అప్లై చేయొచ్చు అంటే
ఇంకా దాన్ని నేనేం చేయలేను. రైట్. సో ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ వేరే ఈఆర్పి అప్లికేషన్లో చేస్తున్న వాళ్ళు కూడా మనం జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. రైట్. సో ఎవరైనా కూడా కెరియర్ మారాలి, నేను చాలా ఏళ్ళ నుండి ఒకటే ప్రొఫెషన్లో చేస్తున్నా, నేను జంప్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు కూడా 100% సూటబుల్ ఆన్ దిస్. రైట్. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ డిగ్రీ ఇక్కడ చూసారు కదా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇవాళ రేపు. రైట్. సో బేసిక్స్ ఎక్సెల్ కానీ, వర్డ్స్ ఫార్మాట్స్ కానీ, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్స్ కానీ, చిన్న చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ. ఓకే. సో విల్లింగ్ టు లెర్న్, ఏవైనా బిజినెస్ ప్రాసెస్ని మనం నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ఇట్స్ వెరీ ఈజీ. అండ్ బేసిక్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అసలే లేదు. నేను ఇప్పుడే నా ఊరి నుండి వచ్చాను, మా వల్ల కాదన్నా, నా వల్ల నేను మాట్లాడేకే కాదు అంటే ఐఎమ్ నాట్ రికమెండెడ్. ఒకవేళ మీ తరపున మీకు జాబ్ కొట్టించి వేరే వాళ్ళు చేస్తాము అంటే అట్లయినా మీరు చేయండి, నో ప్రాబ్లం. అంతేగాని కమ్యూనికేషనే లేదు, ఎందుకు లేదు అనుకొని మనం అనుకోవాలి చెప్పండి. డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయింది అంటే కమ్యూనికేషన్ ఎందుకు ఉండదు చెప్పండి? డిగ్రీలో ఇంగ్లీష్ ఉండదా? ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఉండదా? 10th క్లాస్లో ఇంగ్లీష్ ఉండదా? రైట్. సో కంప్లీట్గా మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ a minute. Okay, so that is what basic communications. Now the last one is your understanding, right? What is the final? If you are understanding business processes, right? So ఏ విధంగా బిజినెస్ ఆపరేషన్స్ నడుస్తాయో 100% యు ఆర్ ఎలిజిబుల్ ఆన్ దిస్. ఓకే. ప్యాకేజెస్ అంటారా? మంచి ప్యాకేజెస్ ఉంటాయి ఐటీలలో, మనకు తెలుసు ప్యాకేజెస్. రైట్. సో బేసిక్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్ ఎలా ఉంటాయి, అప్ టు 10 years వరకు ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి. రైట్. ఇప్పుడు 10 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఓల్డ్ ప్యాకేజ్, ఇప్పుడు 40 lakhs కూడా ఉంది. 8 years వాళ్ళకి, నాట్ 10+ కూడా, 8 years వాళ్ళకి 40 lakhs వరకు, 45 lakhs వరకు కూడా ఇస్తున్నారు. బికాస్ సో ఆ బిజినెస్ అండర్స్టాండింగ్స్ని అర్థం చేసుకొని దాన్ని కాన్ఫిగర్ చేయడానికి కొంచెం సీనియారిటీ అవసరం అవుతుంది కాబట్టి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. రైట్. బేసిక్ అంటారా 3.5 ఇప్పుడు స్టార్టింగ్. మొన్న అరాకిలలో రిక్రూట్ చేసుకున్నప్పుడు 3.5 వరకు ఇచ్చారు. ఓకే. దెన్ 1 to 3 years ఇవి నార్మల్ ప్యాకేజెస్. 3 to 6 years, 6 years అప్ టు 6 years వరకు 18 lakhs వరకు ఉంది. 6 to 10 years వాళ్ళ వరకు రైట్ 16 to 25 lakhs వరకు ఉంది. రైట్. సో 8 years అండ్ అబోవ్ 30-35 lakhs, 40 lakhs వరకు కూడా ఉన్నాయి. రైట్. సో సో స్కిల్స్ ఏవి ఎక్కువగా ఉంటే మనకు మంచి ప్యాకేజ్ వస్తుంది అంటే ఇన్వెంటరీ ప్రొక్యూర్మెంట్. రైట్. సో ప్రోడక్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారంటే 3 modules మీద అరౌండ్ 18 lakhs వరకు వస్తుంది. 18 to 25 వరకు వస్తుంది. ఓన్లీ ఇన్వెంటరీ ప్రొక్యూర్మెంట్ ఉంది, 5 years పెట్టాము, మాకు ప్రీవియస్ ప్యాకేజ్ 10 lakhs అనుకుంటే రైట్. సో ఎంత 70% హైక్ అవుతుంది, 60 to 70% బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్స్. ఓకే. శాలరీ రిలేటెడ్ మీకు ఇంకా బ్రేక్ త్రూ కావాలనుకుంటే ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్. ఓకే, పర్సనల్గా కనెక్ట్ అవ్వచ్చు. ద లాస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇంపాక్ట్. దీంట్లో ఏఐ ఏమన్నా 100% మీరు ఎక్కడైనా అడగండి, దేన్నైనా అడగండి, చాట్‌జీపీటీని కానీ, కోపైలట్ని కానీ, ఎవరినైనా ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏఐ ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఈ ప్రాంప్ట్ని వాడండి. రైట్. ఈస్ దేర్ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ ది ఈఆర్పి అప్లికేషన్ ఎస్పెషల్లీ ఫర్ ది ఒరాకిల్. రైట్. సో ఏఐని వాడుకొని మనం ఇంకా కొంచెం బెటర్మెంట్ బెస్ట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు నేను ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తుంటే ఇప్పుడు నేను కొంచెం అడ్వాన్స్డ్గా సన్ క్రీమ్, అదేంటంటారు, సన్ క్రీమ్స్. రైట్. అంటే ఎండ కొట్టినా కూడా నేను నల్లగా కాకుండా ఉండడానికి బేసిక్గా అవి వాడతాం, తెల్లగా. అర్థమైందా? సో అవి అడ్వాన్స్. అట్లనే ఏఐ టూల్స్ వాడతాం, అంత తొందరగా అన్ని వర్కులు కావు.
సో అడ్వాన్స్ ఫెసిలిటీస్, అడ్వాన్స్ టూల్స్ అంతే. ఇట్స్ ఎ సపోర్టెడ్ మెకానిజం. ఇట్ కెనాట్ బి రీప్లేస్, ఎస్పెషలీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సరే, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని దానిలలో రీప్లేస్ చేస్తున్నాయి కదా. చాట్ జీపీటీలో ఫోటోని జనరేట్ చేసేటటువంటి మెకానిజం వచ్చిన తర్వాత, వీడియోల్ని జనరేట్ చేసే ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్లు ఎత్తిపోతారు. ఇంకా ఫోటోగ్రాఫర్లకి పని ఉండదు. రైట్. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. రైట్. ఆల్రెడీ పోయిన వాళ్ళని కూడా కిందికి దింపుతున్నారు, వచ్చి ఆశీర్వదించిపోతున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఉపయోగించుకొని అడ్వాన్స్ అయినారు. మూల కూర్చొని అరే నా జాబ్ ఇంక ఎత్తిపోయింది అనుకుంటే దే కెనాట్ బి లైక్. ఈ ఏఐ టూల్స్ని వాడుకొని ఇంకా మోడరేట్ అయినారు వాళ్ళు. రైట్. ఎక్కడ కూడా ఏ ఫోటోషాపర్ కూడా, ఏ ఫోటోషాప్ కూడా, ఫోటో ఆఫీస్ కూడా ఏం ఎత్తేయలేదు ఎక్కడ. ఓకే. సో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఏఐ టూల్స్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వేర్ వీఆర్ డిసప్పాయింట్. నా జాబ్ ఉంటుందో ఉడుతుంది. చాట్ జీపీటీని వాడుకొని నేను ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు ఐటీ కంపెనీలలో నాకు ఈ డాక్యుమెంట్ ఎట్లా రెడీ చేయాలో తెలియదు. ఎప్పుడైతే చాట్ జీపీటీ వచ్చిందో రిక్వైర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చి, ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చి, అప్పుడప్పుడే మనం ఇంకా ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నది. ఇస్తుంటే విత్ ఇన్ 5 minutesలో ఒక ఎఫ్ఎస్టి డాక్యుమెంట్స్ని, ఒక ఎఫ్ఆర్డి డాక్యుమెంట్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని డెవలప్ చేసి క్లయింట్కి కానీ, లేదంటే మా కంపెనీ మేనేజర్లు కానీ, లీడ్కి కానీ, రైట్, నా ప్రాజెక్ట్కి కానీ సబ్మిట్ చేస్తే, అరే నువ్వు చాట్ జీపీటీ ద్వారా డెవలప్ చేసేవి యు ఆర్ అనేబుల్ టు, ఏది నాట్ ఎలిజిబుల్ అని ఎవరు అనరే. ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్ ఫార్మాట్. రైట్. సో మనం అడ్వాన్స్ అయిపోయి వీటిని ఉపయోగించుకోవాలి, కానీ మనం వీటి వల్ల రీప్లేస్ అయిపోతాము అంటే నో వే. వీటిని మళ్ళీ రిపేర్ చేయాలంటే మనం ఉండాలి, వీటితో వర్క్ చేయాలంటే మనం ఉండాలి. వీటినే వదిలేసినామంటే ఇంకంతా ఇదే పని చేస్తుందంటే ఇంక మనం ఉండడం ఎందుకు. డోంట్ థింక్ అబౌట్ ఇన్ దట్ వే. లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ఏ వల్ల రీప్లేస్ కావు ఏ జాబ్స్. ఇట్స్ ఎ సపోర్ట్ మెకానిజం. ఓకే. సో కొన్ని అప్డేట్ కావాలి. అప్డేట్ కాకుండా మనం కంప్లీట్గా ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నామంటే 100% ఏ ప్రొఫెషన్ అయినా, ఇదే కాదు ఐటీ ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా ఇంపాక్ట్ అవుతుంది. రైట్. లాస్ట్లో ఉండదు చూడండి, ఫైనల్, ఏఐ విల్ నాట్ రిమూవ్ ఈఆర్పి ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ స్మార్ట్ కన్సల్టెంట్స్ హూ అండర్స్టాండ్ ద బిజినెస్ ప్లస్ సిస్టమ్ ప్లస్ ఏఐ టూల్స్. ఇఫ్ యు ఆర్ మాస్టర్. ఇవన్నీ నేను ఎక్కడి నుండి చేశాను ఈ పీపీటీలు. ఇంతకుముందు ఇట్లాంటి పీపీటీ రెడీ చేయాలంటే కూడా రైట్, నరాలన్నీ బయటికి తీసి వీణలు వాయిస్తే అప్పుడు ఆ హార్మోన్ సౌండ్కి పీపీటీలు చిన్నగా రెడీ చేస్తాను, అంటే అంత ఫోర్స్ పెడుతుంటివి. ఇప్పుడు వెరీ ఈజీ. రైట్. ఇప్పుడు ఎవరైనా వద్దంటారా ఇట్లా పీపీటీలు వాడుతుంటే? ఈజీ టు అండర్స్టాండ్. అప్డేట్ ఎక్కడికి వెళ్ళామండి ఏ జాబ్స్. దెన్ ఏ కంపెనీస్ మనకి బెస్ట్ కంపెనీస్? మీరు దీంట్లో ఏఐ ఎట్లా యూస్ చేసి చెప్పిస్తారా? ఇది ఏఐని ఎట్లా వాడాలి అని 100% ఏఐని ఎట్లా వాడాలనే వాడకంలో మనం ఫస్ట్ వాటిలలో మనం బ్రహ్మాండం ట్రైనింగ్ ఇస్తాం. డోంట్ వరీ. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఏఐని, ఇప్పుడు చాట్ జీపీటీని ఎక్కువ వాడతానే మనమే ఇండియన్స్. బ్రహ్మాండంగా వాడతాం. వాడకం మొదలు పెట్టడం అంటే మనకంటే ఎవరు వాడలేరు. బ్రహ్మాండంగా వాడతాం. ఏ అప్లికేషన్లో అయినా వాడతాం, ఎలా అయినా వాడతాం. రైట్. డెవలప్మెంట్ చేయమంటే చేయం, కానీ వాడడం అయితే బ్రహ్మాండంగా వాడతాం. ఓకే. యా. సో కంపెనీస్ పీడబ్ల్యూసి, ఇన్ఫోసిస్, విప్రో, క్లోవర్, యాప్స్ అసోసియేట్, ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు అరాకిల్ మీదనే పడ్డాయి. ఎందుకంటే ఓపెనింగ్స్ అవే ఉన్నాయి, కన్సల్టెంట్స్ డిమాండ్స్ హెవీగా ఉన్నాయి. కాబట్టి కంపెనీస్ చాలా వరకు ఈ ప్రాజెక్ట్స్ని కాంట్రాక్ట్ హైర్లలో అయినా హైర్ చేసుకుంటున్నాయి, లేదంటే డైరెక్ట్ పేరోల్ కింద వాళ్ళే ప్రాజెక్ట్స్ తెచ్చుకొని బిడ్డింగ్స్ వేసి రన్ చేస్తున్నారు. ఓకే. దెర్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఎస్పెషలీ మనకి ఇక్కడ అయితే హైదరాబాదు, బెంగళూరు, మీరు ఎవరైనా చెన్నై అయితే చెన్నైలో కూడా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. రైట్. పూణే లొకేషన్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లలో మనకి ఏంటంటే మూవ్ ఆన్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఎక్కువగా హైదరాబాద్ లొకేషన్లో విపరీతమైనటువంటి జాబ్స్ ఉంటాయి. మీరు హైదరాబాద్ లొకేషన్ అనుకో, హైదరాబాదే ఇస్తాడు. యూ డోంట్ వరీ అబౌట్ దట్. నువ్వు షిఫ్ట్ కావాలా, బెంగళూరుకి షిఫ్ట్ కావాలా,
99% రీలొకేట్ కావడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దాంతోపాటు కంపెనీలు కూడా ఫోర్స్ చేయట్లేదు. అంటిల్ నేను తిరుపతిలో ఉండా, నేను అనంతపురంలో ఉండా, నేను కడపలో ఉండా, మా ఊర్లో కంపెనీ లేదా అంటే అప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం. దాన్ని కొంచెం సీరియస్గా కంపెనీలు ఆలోచిద్దాం. అంతేగాని ఓకే మీ హైదరాబాద్ కానీ మెట్రోపాలిటన్ సిటీలలో పెట్టడానికి మాత్రం సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే దెన్ సో మనం ఏ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తాము రియల్ టైంలలో అంటే ఒకటే అప్లికేషన్ ఉంటుంది, అది అరాకిల్ అప్లికేషన్. రైట్, నెంబర్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు డెవాప్స్ కానీ లేదంటే టెక్నికల్ టూల్స్ నేర్చుకుంటే ఒక 4-5 టూల్స్ మీద వర్క్ చేయాలి రియల్ టైంలో జాయిన్ అయితే. ఇక్కడ ఎలాంటి మల్టిపుల్ టూల్స్ ఉండవు, ఒకటే టూల్ ఉంటుంది, ఒకటే సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్లోనే మనం మ్యాక్సిమం 99% ఆఫ్ ది అప్లికేషన్ వర్క్ అంతా దానిలోనే చేస్తాం. మనకి ఎలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ అరాకిల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆర్ అరాకిల్ ఫిజన్ ఆర్ అరాకిల్ ఈఆర్పి అప్లికేషన్ అనేటటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం వర్క్ చేస్తాం. ఏ అప్లికేషన్లో వర్క్ చేస్తాం, మన వర్క్ ఏంటి, మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కంపెనీలకి జాయిన్ అయిన తర్వాత. రైట్, సో ఇదంతా కూడా మనం రేపు డెమోలో మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో కంప్లీట్ మన రోల్, రెస్పాన్సిబిలిటీస్, నా జాబ్ ఏంటి, నేను ఒకవేళ కంపెనీలకు జాయిన్ అయితే రైట్, సో నేను చేయగలనా చేయలేనా, ఈ అప్లికేషన్లో నాకు అర్థం అవుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని కంప్లీట్గా మనం టుమారో విల్ డిస్కస్ ఆన్ దిస్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ షెడ్యూల్డ్ demo. Okay, if you have any queries, you can ping me on WhatsApp. Right, I'll be discussing on that. Okay, tomorrow I'll discuss about application related familiarity. రైట్, సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సిలబస్ కాపీ ఏంటి మనం డీల్ చేస్తాం, ఏ మాడ్యూల్స్ మీద కంప్లీట్గా రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాను. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇమ్మీడియట్లీ డే ఆఫ్టర్ టుమారో. రైట్, సో 8 to 9 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 9 to 9:30 తెలుగు సెషన్ ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మనం ఇంగ్లీషు తెలుగు రెండు వినాలి, మళ్ళీ ఓన్లీ తెలుగుకి అడిక్ట్ కాద్దండి. రైట్, అప్లికేషన్ నావిగేషన్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో. సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనేదాన్ని నేను తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి, అమర్చబడును, అమరికలు, ఇట్లా ఇంత ఇంగ్లీషు కాకుండా తెలుగులో మాట్లాడాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. రైట్, సో ఇట్ విల్ బి బోత్. 8 to 9 కంప్లీట్గా ఇంగ్లీష్ ఉంటుంది, 9 to 9:30 అదే సెషన్ తెలుగులో మనకి ఇంకా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డిస్కషన్స్ ఉంటాయి, వెరీ క్లియర్. సో టోటల్ సెషన్ టైమింగ్ 1.5 hours ఉంటుంది. 8 to 9 ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి తెలుగు రాదు, వీళ్ళంతా కూడా 8 to 9 వరకు వింటారు, అక్కడ డ్రాప్ అయిపోతారు, 9కి డ్రాప్ అయిపోతారు. ఇట్లా మళ్ళీ సేమ్ అదే సెషన్ 9 to 9:30 వరకు. హాఫ్ అన్ అవర్ చాలు మనకు అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవడానికి. రైట్, ఈ హాఫ్ అన్ అవర్ కూడా మళ్ళీ రియలిస్టిక్ బిజినెస్ సినారియోస్ రైట్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కోరిలేట్ చేసుకోవచ్చు ఇటు తెలుగుకి అటు ఇంగ్లీష్కి. రైట్, బెటర్ టు అండర్స్టాండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్స్. రైట్, సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు